అట్లాగే ఒకళ్ళకే 3-4 ఓట్లు ఉంటే తీసేయడం. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు కూర్చుని ఒక లిస్ట్ లో రాసేసుకుంటే అయిపోతుంది అనుకున్నారు. ఇదివరకటి రోజులు అట్టుండేది. ఏది ఎవడున్నాడు ఎవడు లేదనేది బూత్ కమిటీ వాళ్ళు చెప్పేస్తే అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్కళ్ళు ఉన్న ఓటోడికి కూడా ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి సంతకం పెట్టి. అది కనుక పూర్తి చేయకపోతే ఓటు మళ్ళీ ఆపి నోటీస్ ఇస్తారు. ఆ నోటీసు కూడా అట్లా 3 సార్లు నోటీస్ ఇచ్చాక ఓటు తీసేస్తారు. ఇందులో ఈయన చెప్పాడని ఆయన చెప్పాడని ఆగడానికి ఏం లేదు. ఇది ఇద్దరికీ సమస్య. ఇప్పుడు ఏంటి సమస్య అంటే 20-30 లక్షల ఓట్లు హైదరాబాద్ లో ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఇక్కడ 2 చేశారనుకోండి నేరస్తులు అవుతారు, ప్రకాష్ రాజ్ అవుతారు. అలా కాకుండా ఎక్కడో ఒక ఓటే ఉంచుకోవాలి. ఇక్కడ ఓటు ఉంచిపిచ్చేందుకోసం వీళ్ళు తిప్పలు ఉంటది. ఇక్కడ ఓటు ఉందని వీళ్ళు దీన్ని నమ్ముకుంటే తెలంగాణలో రేపు పొద్దున వాళ్ళకున్న గ్రిప్ పోతుంది హైదరాబాద్. కాబట్టి అది సమస్య ఇక్కడ వీళ్ళకి. అంటే ఒకటిసారి ప్రాక్టికల్ గా చూస్తుంటే సరప్రక్రియ అంత ఈజీగా అయితే జరగట్లేదు అనిపిస్తోంది. ఎందుకంటే నేను కూడా 2-3 చోట్ల స్వయంగా చూసా. ఆ ఎమ్యూనరేషన్ పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఆ కుటుంబానికి సంబంధించి తాత ముత్తాతల వివరాలు, వాళ్ళకి సంబంధించి ఇక్కడ వాళ్ళే అని నిరూపించేలా ఏదో ఒక రకమైన ఒక 12 రకాలు ఇచ్చారు వాళ్ళు. ఏదో ఒక కార్డు అయితే చూపించాలి, ఏదో ఒక ఆధారం అయితే చూపించాలి. అవి చూపించిన పక్షంలో ఎక్కడున్నా సరే ఆ ఓటు అయితే తీసేస్తున్నారు. ఇది చాలా గందరగోళం నెలకొంటుంది ప్రజల్లో. చాలా కఠినంగా ఉంది సర్ అనేది. అంటే ఇందులో 2 రకాలు ఉంది. 2002లో ఓటు ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా అదనపు ఇది అక్కర్లేదు. 2002 తర్వాత ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళని నిరూపించుకోవాల్సిందే. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటే బాధే ఉంది, లేదా వాళ్ళ ఓటుకు కార్డు ఉన్నా పర్లేదు.